సార్ చెప్పినట్టు ముళ్ళుతోటి ముల్లే తీయాలి, వజ్రంతోటి వజ్రమే కోయాలి. పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినరు. ఇవాళ కాదు ఆయన కాదు, 2 ఏళ్ల కాంగ్రెస్ కాదు, నేను పుట్టినప్పటి నుంచి 60 ఏళ్ల కాంగ్రెస్ చూస్తూనే ఉన్నా. కట్టె ఇరగలే, పాము చావలే. ఓ ఎంతమంది పోయిరి కాంగ్రెస్ లీడర్లు పోయిరి, ఆ లీడర్లు పోయిరి, ముఖ్యమంత్రులు పోయిరి. చెన్నయ్య వాయే, రోషయ్య వాయే, రాజశేఖర రెడ్డి వాయే, ఇందిరమ్మ వాయే, సుధీర్ రెడ్డి వాయే, ఎవడు పోయినా గానే ఉంది. దోసుక తినడే సరిపోయే కాంగ్రెస్ నా కొడుకులంతా. ఏముందయ్యా, ఎక్కడ చూసినా ఏమి లేదు. కాలాలు లేవు, చెర్లలో నీళ్లు లేవు, బావుల్లో నీళ్లు లేవు, బోర్లలో నీళ్లు లేవు. రైతులు చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుని ఆడోళ్ళాగమైరి, చెలకలు అమ్ముకుని అడ్డి బావుశారు, పొలాలు అమ్ముకుని, బోర్లలో నీళ్లు లేక అడ్డి బావుశారు అమ్ముకొని వరుస కూలీల లెక్క దేశాలు పట్టిండ్రు, రాజ్యాలు పట్టిండ్రు. రైతులాగమైండ్రు, జనవాగమైండ్రు. చిన్ననాడు నుంచి ఇవాళ కేసీఆర్ చదువుకునే రోజులల్లా దేశం ఇలా అవుతుంది, ఆంధ్ర పరిపాలన, తెలంగాణ ఆంధ్ర ఉంది, మై దోసుకపోతుర్రు, నిధులు పోతున్నాయి, నీళ్లు పోతున్నాయి, తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టిస్తుర్రు అని చెప్పి కేసీఆర్ చిన్నగా పెద్దంగా ఒక్కడే తెలివి, ఒక్కడే ఒక మగాడు, తెలివి కల్లోడు, బలవంతుడు, బుద్ధిమంతుడు కేసీఆర్. పట్టుదల, కృషి, ఆయన నిరీక్షణ చేసి తెలంగాణ దత్త, ప్రత్యేకమైన తెలంగాణ దత్తనని ఒక్కడే ఆలోచన చేసిండు. ఒక్కడే ఆలోచన చేసి వందలుగా వెళ్ళిండ్రు, 10లు పోయి 100లు అయినరు, 100లు పోయి 1 లక్షలు అయినరు. జనమైనంట 1000కు 1000 కదిలి మాకు తెలంగాణ కావాలని ఉద్యమాలు చేసిండ్రు. ఉద్యమాలు చేసి ఊపిరి పట్టిండు కేసీఆర్. కత్తులు పట్టలే, కటారలు పట్టలే, తలువార్లు పట్టలే, పిరంగులు పట్టలే, తుపాకులు పట్టలే. బక్క చిక్కిన మనిషి కేసీఆర్. నీళ్లు ముట్టకుంటా, నిధులు ముట్టకుంటా ఎల్లెలగల వండుకుండు దావకాన్లా చచ్చిపోయిండు కేసీఆర్. చచ్చిపోయిండు అన్నారు. పబ్లిక్ అంతా యమధర్మరాజుతోడు కొట్లాడిండు, పైకి పోయిండు. నా ప్రజలుండ్రు, నా ప్రజలను కాపాడాలి, నన్ను బతికి నేను బతకాలని చెప్పి దివి నిండి భూమికి దిగొచ్చిండు కేసీఆర్. ఊపిరితోటి దివి నిండి భూమికి దిగొచ్చిండు. మన కొరకొచ్చిండు, ప్రజల కొరకొచ్చిండు కేసీఆర్.